జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మనం ఒక మంచి కథ వింటున్నాము. ఈ కథని పూర్తిగా వినండి, పూర్తిగా చూడండి. దాని తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకే, ఒక పెళ్లి పత్రిక మనకు ఇన్విటేషన్ వచ్చింది. ఈ పెళ్లి నుండే మీకు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ పెళ్లి జరిగిన తర్వాత ఏంటనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. పెళ్ళి వచ్చేసి ఈ నెలలో ఉంది. పెళ్ళికి వధూవరులు ఇద్దరు ఒక జంటగా ఏర్పడి వాళ్ళ జీవనం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్తున్నాను. తెలుగు రాని వాళ్ళకి అర్థం కాదు కనుక దయచేసి దీనికి హిందీ సబ్ టైటిల్ వచ్చే విధంగా చూసుకొని వీడియోని చూడండి. అయితే ఈ పెళ్ళికి ముహూర్తం పెట్టారు, ఈ నెలలో పెళ్ళి అని. సో దానికి హడావుడిగా ఏమేమి చేస్తున్నారు అనేది, దాంట్లో ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. పెళ్ళి చేయడానికి ఒక ఫంక్షన్ హాల్ కావాలి. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. ఆ ఫంక్షన్ హాల్ హిందువులది కాదు. ఫంక్షన్ హాల్లో వంట వండడానికి క్యాటరింగ్స్ కావాలి. సో ఫుడ్ అవన్నీ చేయాలి కాబట్టి క్యాటర్స్ ఆర్డర్ ఇచ్చారు. ఆ క్యాటర్స్ వాళ్ళు హిందువులు కాదు. పెళ్ళైన తర్వాత మంచి భారత్ తీయాలి, బ్యాండ్ బాజా డీజే అన్నీ ఉండాలి. అవన్నీ ఆర్డర్ చేసుకున్నారు అడ్వాన్స్ ఇచ్చేసి. వాళ్ళు కూడా హిందువులు కాదు. పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు అట్లా బయటకు వెళ్ళడానికి కారో బైకో కొనడానికి వెళ్ళారు. కొన్నారు. ఆ షోరూమ్ కూడా హిందువులది కాదు. ఓకే, కొన్నారు. పెట్రోల్ వేయించుకోవడానికి వెళ్తున్నారు పెట్రోల్ బంక్కి. ఆ పెట్రోల్ బంక్ కూడా హిందువులది కాదు. షికార్లు అయిపోయినాయి, పెళ్ళి అయిపోయింది. ఇంకా 1 year గ్యాప్, 2 years గ్యాప్. జనరల్ ఇప్పుడు యువత కొత్త పెళ్ళైన వాళ్ళు అలా అనుకుంటున్నారు. సో ఒక 2 years గ్యాప్ అయిపోయింది. ఇక పిల్లల కోసం ట్రై చేస్తుంటే నోవే. కారణం ఏంటి? వీళ్ళు ఈ 2 yearsలో మంచిగా బిర్యానీ కుమ్మడానికి మన హిందువుల హోటల్స్ కాకుండా వేరే హోటల్స్కి వెళ్ళి తినడము, అక్కడ వీరికి ఫుడ్లో ఏదో కలవడము, పిల్లలు కాకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే, 2 years తర్వాత ట్రై చేస్తున్నారు, నో కిడ్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ పిల్లలు కావాలి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళడం, ఆ హాస్పిటల్ కూడా హిందువులది కాదు. ఓకే, ఇక అల్లానో ఇలానో ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఒక పాప పుట్టింది, మహాలక్ష్మి. పాపకు కావాల్సిన బేబీస్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొంటున్నారు. అక్కడ కూడా హిందువులు కాదు. ఓకే, ఫస్ట్ ఇయర్ బర్త్డే చేస్తున్నారు గ్రాండ్గా. దానికి కావాల్సిన కేక్ కొనుక్కొస్తున్నారు, హిందువుల దగ్గర కాదు. అక్కడ కావాల్సిన మ్యూజిక్ సిస్టమ్ పెట్టిరు, హిందువుల దగ్గర కాదు. బర్త్డేకి సంబంధించిన డెకరేషన్, టెంట్ వగేరా వగేరా అవన్నీ కూడా హిందువులై కాదు. ఓకే, పాప పెద్ద అయింది. నర్సరీ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ పాప నర్సరీ స్టార్ట్ అవుతుంది. నర్సరీ స్కూల్లో వేశారు. ఆ స్కూల్ హిందువులది కాదు. నర్సరీ అయిపోయింది, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, అట్లా ఒక 3rd క్లాస్కి వచ్చేవారికి ట్యూషన్స్ వేయాలని అనుకున్నారు. ట్యూషన్స్ వేశారు. ట్యూషన్స్ కూడా హిందువులది కాదు. ట్యూషన్స్ అయిపోయింది. ఇంకా మెల్లిమెల్లిగా పాప పెద్ద అయింది. 10th అయిపోయింది. 10th అయిపోయినాక కాలేజ్ కూడా హిందువులది కాదు. ఓకే, ఇప్పుడు పాప పరిస్థితి ఏంటంటే, పాపకి అమ్మా నాన్న భగవద్గీత గురించి కానీ లేదా మన హిందూ ధర్మం గురించి కానీ ఏమీ చెప్పలేదు. వీళ్ళు ఎలా అయితే బతికారో అదే ట్రెండ్లో బతికింది. ఓకే, సో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయాక అమ్మాయి ఇంకా పెద్ద స్టడీస్ చేద్దామని అంటే, అమ్మ నాన్న ఆల్రెడీ వెల్ సెటిల్డ్, ఇద్దరు ఎర్నింగ్ చేస్తున్నారు. అయిపోయాక పెళ్ళి ప్రస్తావన రాగానే అమ్మాయి ఒక మాట అంది, నేను పెళ్ళి చేసుకోను, నాకు పెళ్ళి ఇప్పుడే అవసరం లేదు అని. డిగ్రీ అయిపోయాక ఇంకేదో కోర్స్ అనుకుంటా 30 సంవత్సరాలు తెచ్చుకుంది. 30 సంవత్సరాలు తెచ్చుకున్న తర్వాత మ్యారేజ్ కోసం మ్యాచెస్ చూస్తుంటే, మ్యాచెస్ ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ మ్యాట్రిమోనీకి వెళ్ళాలి. మ్యాట్రిమోనీ ఎవరిది? హిందువులది కాదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో అసలు హిందువులు ఎలాంటి బిజినెస్ చేయట్లేదా? హిందువులు చేస్తున్న బిజినెస్లు మీకు కనిపించట్లేదా? మీరు ఏరుకోరి తెచ్చుకొని మీ డబ్బులంతా ఇతర మతస్థులకు అందజేసి మీ హిందువులు బాగుపడాలంటే ఎట్లా బాగుపడతారండి? మీకు అర్థమవుతుందా? మీరు హిందువుగా పుట్టినందుకు హిందువులకు సహకరించకపోతే ఇంకెందుకు మీ జీవితం? ఇప్పుడు ఆ అమ్మాయి విషయానికి వస్తే, ఆ అమ్మాయి హిందువు అవుతుందా, లేకపోతే సెక్యులర్ హిందువు అవుతుందా, లేకపోతే ఒక మతోన్మాది అవుతుందా? మీరే చెప్పండి. దయచేసి మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక్కసారి గమనించుకోండి.
మీ జీవితంలో మీరు చేసేది చాలా గొప్ప పనులు, వాటిని మన హిందువులకు ఇచ్చి చేయించండి. వృత్తుల వారీగా కులాలు ఏర్పడ్డాయి, ఏ వృత్తి వారికి ఆ వృత్తిని ఇవ్వండి. మీరు హెయిర్ కట్ షేవింగ్ చేసుకోవడానికి వెళ్తున్నారా, మన నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. పండ్లు పువ్వులు కూరగాయలు ముదిరాజులు చాలామంది అదే వృత్తిలో ఉన్నారు, వారి దగ్గర కొనుక్కోండి. చేస్తారు, కుండలు తీసుకోండి వాళ్ళ దగ్గర. కుండలో నిల్వించిన వాటర్ని తాగడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో ఏదైనా కార్పెంటర్ వర్క్ ఉందా, చారీస్ ఉన్నారు, వడ్లోళ్ళు, వాటితో పని చేయించండి. ఒక కుటుంబంకి ప్రతిరోజు ప్రతి కులంతో పని పడుతుంది. ఖచ్చితంగా ఆ కులం వారితోని పని చేయించే పద్ధతిలో మనం ఉంటే వారి కుల వృత్తిని కాపాడిన వాళ్ళం అవుతాం, మరియు మన హిందువులైనటువంటి వారిని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. ఈ విషయం మీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నా. అర్థం కాని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మీకు అందరు చెప్పేది ఏంటంటే, మన హిందువులకి సహకరించండి. మీరు ఫ్రీగా డబ్బులు ఇవ్వమనట్లేదు, మీకు కావాల్సిన పనులు మన హిందువులతో చేయించుకోండి, అదే చెప్పడానికి ఈ నా ప్రయత్నం. ఇక ఈ వీడియోని మన హిందువులందరికీ షేర్ చేయమని కోరుతున్నా. నేను ఈ యూట్యూబ్ ద్వారా ఇంకా ఎన్నో విషయాలు మీ అందరి దాకా తీసుకెళ్ళాలనుకుంటున్నా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఫ్రెండ్స్తో కూడా, మన హిందూ బంధువులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.